కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది ఇదే. ఈ కుర్రాడా? ఇది 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 అనుకుంటా, వీడే కదా నువ్వు చూపించింది. ఈ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది? ఉప్పాడ బెటరా? కొందూరు ఉప్పాడ. కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా. ఇది బెటరా అది బెటరా? టెక్స్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సార్. అది కొంచెం హెవియర్ ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ మంచి పల్లెపల్లి వాళ్ళు ఇస్తారు, మన వాళ్ళు ఉన్నారు, రెండు ఇస్తారు. కలర్ ఏదమ్మా ఇది? అది లాభం లేదు మరి. అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచ్కి ఓపెన్ చేయమా. గాడే కాలేదా కొంచెం? ఇది ఎట్లుంది? ఇది మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. ఎంకరేజ్ చేయడానికి మార్కెట్లో. ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ వ్యవస్థ తీసుకుంటుంది, ఫోటో కూడా వేపిస్తాం. దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది. ఇది కాదు, ఇది వద్దు. ఇంకా లైట్ డబల్ టోన్ వస్తుంది. లేటెస్ట్ జరీ లేకుండా, జరీ కంపల్సరీ అన్నాడు. చాక్లెట్ ఇంకొక ప్లెయిన్ బార్డర్. ఇది సిల్వర్ జరీ చూపించాలి బెటర్. ఇట్లానా? చిన్న బార్డర్ సింపుల్ లైట్. నాకు చూడగానే బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి, కలర్ గా బ్రైటెస్ట్ కలర్. అంత రాలా. సింపుల్ టెంపుల్ బార్డర్ ప్లెయిన్. అది గళ్ళంతా చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది, కానీ గళ్ళు అంతా మీకు నచ్చుతుందా? నేను పర్ఫెక్షన్ చూస్తాను కదా. ఇది బాగుందమ్మా. ఎవరిది? ఎక్కడిది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులు ఇవా? ఇంకా శారీ కనబడుతుంది. కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ పడుతుంది. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే.
గుడ్. ఇది ఎవరిది, ఏ షాప్ ఇది? సార్ ఇక్కడ సార్ ధర్మవరం సార్, దిస్ వన్ మాధవరం. మాధవరమా? మాధవరం. థ్యాంక్ యూ సార్. చూపి. సార్ మరి హెవీగా ఉందనిపిస్తుంది. లేదు సార్, లేదు సార్, వెయిట్ లెస్ ఉంటుంది సార్. హెవీ కదా? మేడం గారు డిజైన్ చేశారు సార్. మేడం గారు సార్ అంటే పెద్ద పెద్ద చెప్తుంటే మేము చిన్న బార్డర్స్ చేయమన్నా. చిన్న ఫస్ట్ అయితే ఇట్లాంటి పెద్ద పెద్ద బాటలు చేశారు. ఇంత మనం వేసుకోము సార్. అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపించదని. వెయిట్ లెస్ ఉంటుంది సార్. వెయిట్ కూడా లైట్ వెయిట్ సిల్క్స్ వస్తాయి. బట్ట నలిగిపోతుంది సార్ కట్టుకున్న తర్వాత. ప్రొడ్యూస్ అండ్ స్పెషల్ సార్ మన సెండ్ చెన్నై స్కిల్ ఫీవర్ అండ్ దగ్గర సెండ్ తయారు కంచి సారీ సార్. మన వాళ్ళ దగ్గర 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ పని చేపిస్తాను సార్. వాళ్ళు లేసేస్తారు సార్, బాగా చేతొచ్చి చేస్తారు సార్. వెయిట్ ఉందా సారీ? వెయిట్ లెస్ చాలా బాగుంది. ఎంత వెయిట్? ఇది 450 గ్రామ్స్ అట్లా ఉంటుంది సార్. 450 గ్రామ్స్. అంతే సార్. సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇందాక అడిగినాడు సార్, పైకి వస్తానని అడిగినాడు సార్. మీకు అందరిని ఎంకరేజ్ చేయాలని చూస్తాను. ఎంత ఇది ఒకటి తీసుకోండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. వర్కర్స్ కి పని కలిపిలేకపోతున్నాం సార్. ఏంటి కారణం ఏంటి? మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్. మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము. ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు, మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్. ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తీసేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా? తగ్గిపోతుంది కదా సార్. ఇప్పుడు 8,000 అంటే 400 రూపాయలు సరే తగ్గిపోతే అప్పుడు చేయగలుగుతారా? చేస్తాం సార్. కొనుక్కున్నామే సంతోషంగా కొనుక్కున్నాం సార్. 4 రోజులు తగ్గిపోయింది చీర కంటే కన్నా నాకు తయారు నాకి అంటారు సార్. మన సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన చీర ఎక్కువ అయిపోయింది, నాకు బేరం అడుగుతారు సార్. నాకు తగ్గి ఇంకా తగ్గి నేను జిఎస్టీ తగ్గించేస్తాను. పట్టుకో, తీసుకోను. సార్ సార్ ఓకే, ప్యాక్ చేసి పంపించి. ప్యాక్ చేసి ఇది కంచి బాటిల్ సార్. కంచి బాటిల్ ఫుల్ ఆల్ ఓవర్ కుట్టా సార్. ఒక శారీ నేటకి 7 రోజులు పట్టింది సార్. ఫుల్ స్పెషల్ వీవ్. Originally only cotton చేసేవాడు సార్. Now they diverged into cotton by silk and then the పోచంపల్లి సార్ మన దగ్గర లేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది మీకు? మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా, చేస్తారు. అమ్మ నాన్న అందరూ మగ్గునేస్తారు. ముడి సరుకులు అన్నిటి పోని ఏమాత్రం మిగులుతా ఉంది? నెలకు ఒక 50 ధర్మవరం అనేది నేను అన్ను. ఆయన మీకు తెలుసు, ఆయన ప్రజల మనిషి. ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్. ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు. అది తెలుసు మేడం. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను, మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు, చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి. సార్ అది తెచ్చినది ఎక్కువ కదా మేడం మీకు. సో నేను అది మాత్రం సంతోషించాను. ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక.